ఈరోజు నేను రవ్వ లడ్డూలు చేస్తున్నానండి. రవ్వ లడ్డూలకి ముందుగా నేను కొబ్బరికాయ అయితే కొట్టాను. ఈ కొబ్బరికాయని తురమాలి. నేనైతే మిక్సీ వేస్తున్నాను. కొబ్బరి అండి తురుముకోవచ్చు. నేనైతే మిక్సీ వేసేసుకున్నాను. ఇదిగోండి, కేజీ బొంబాయి రవ్వ తీసుకున్నాను అనమాట. ఈ బొంబాయి రవ్వలో ఈ కొబ్బరి మొత్తాన్ని వేసేసి ఒక్క అరగంట సేపు ముందుగా నేనైతే జీడిపప్పు కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకుంటున్నానండి. మనం అరగంట ముందుగా నానబెట్టుకున్నాం కదండి రవ్వలో కొబ్బరి వేసి నానబెట్టానండి. దీన్ని ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. పచ్చి కొబ్బరి అండి. ఇదిగోండి, రవ్వ నేను గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. వేయించుకున్న రవ్వలో కేజీకి 3/4 కేజీ షుగర్ వేసేసుకోవాలి. వేడి వేడి రవ్వ కదా ఇది. ఈ రవ్వలో పంచదార అదే కరిగిపోతుంది. నేను ఇందులోనే 2 యాలక్కాయలు కూడా కొట్టేసేసాను. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. ఇలా ఉన్న టైంలో ఇలా పాలు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలండి. పోసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఇందులోనే జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో రౌండ్గా చుట్టుకోవాలి. చాలా జ్యూసీగా చాలా రుచిగా ఉంటాయండి. వేడి మనం పట్టగలిగిన వేడితోనే. మా మ్యాగీకి స్మెల్ వచ్చేసేసింది. ఇక ఆవిడ అరవడం స్టార్ట్ చేసింది అన్నమాట. ఇదిగోండి, చక్కగా కొబ్బరి ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటాయండి. నేను అన్నీ చుట్టేసినాక మళ్ళీ నేను మీకు చూపిస్తాను. రెడీ అయిపోయినాయి రవ్వ లడ్డూలు. హెమీగా టేస్టీగా చాలా అంటే చాలా జ్యూసీగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్ అన్నమాట. చూసారా ఎంత స్మూత్గా ఉన్నాయో. చాలా స్మూత్గా చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి.